ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము 30వ కీర్తన 11వ వచనము. కీర్తనలు 30 11వ వచనము. నా ప్రాణమా మౌనంగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ దావీదు తన యొక్క సమస్యలో నుండి, ఆ యొక్క ప్రాంతాల్లో నుండి, ఆ యొక్క మరణకరమైన ఛాయలో నుండి ఆయన వెళుతుండగా సౌలు అతన్ని తరుముతూ ఇబ్బంది పెడుతూ అతన్ని చంపాలని చూస్తుండగా 10 సంవత్సరములు ఆయన ఆ యొక్క ఎడారిలో, ఆ యొక్క మరణ ప్రాంతాల్లో ఆయన వెళ్తూ ఆయన దుఃఖాన్ని దేవుడు వాటన్నిటి నుంచి ఆయన విడిపించి ఆయనను నాట్యము ఆడేవారిగా, సంతోష వ్యక్తిగా, సంతోషముతో నింపబడిన వ్యక్తిగా దేవుడు మార్చేశాడు. అయితే ఇక్కడ దావీదు ఏమంటున్నంటే, నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చాలామంది వారి యొక్క అంగలార్పులోనే ఉన్నారేమో ఇప్పుడు ప్రస్తుతంగా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ దావీదు మనతో మాట్లాడుచున్నాడు. నా యొక్క అంగలార్పును ఏ విధంగా అయితే డాన్సింగ్, మౌనింగ్ ఇంటూ డాన్సింగ్, నా అంగలార్పును ఏ విధంగా అయితే ఆయన నాట్యముగా మార్చాడో అదే విధముగా మీ యొక్క అంగలార్పును కూడా ఆయన నాట్యముగా మారుస్తాడంటున్నాడు. ఆయన వెళ్తున్న సమస్యలో ఇక నా జీవితము మారదేమో, నా జీవితం ఇక ఇక్కడే ఆగిపోతుందేమో అనుకున్నాడు. కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతన్ని నడిపించి ఆ యొక్క సమస్యలన్నిటి నుంచి విడిపించి ఆయన యొక్క మౌర్నింగ్, ఆయన యొక్క బాధను దేవుడు అంగలార్పును నాట్యంగా మార్చాడు. అయితే ఈరోజు ఈ యొక్క వాక్యముతో దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. మనం కూడా ఏ యొక్క సమస్య గుండా వెళ్తున్నా సరే ఆ సమస్య గుండా నేను వెళ్ళి తీసివేసి నీకు నాట్యముగా నీ యొక్క దుఃఖ దినములు నేను సమాప్తము చేసి నీకు సంతోష వస్త్రములు నేను దయచేస్తాను. దావీదును ఏ విధంగా అయితే ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. దావీదును జ్ఞాపకము చేసుకోండి. ఆయన ఏ విధంగా అయితే ఆయన యొక్క సమస్యల నుండి ఆయన యొక్క అంగలార్పును ఏ విధంగా నేను నాట్యంగా మార్చానో అదేవిధంగా మీ యొక్క అంగలార్పును కూడా నేను నాట్యంగా మారుస్తానని దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనల్ని బలపరుస్తున్నాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.